గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి భారీ స్థాయిలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జనవరి 10న విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. అయితే ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఉండగానే దాదాపు 45 మంది వ్యక్తుల బృందం ఈ చిత్రం పైరసీ వెర్షన్ ను ఆన్లైన్ లో లీక్ చేసింది. దీంతో చిత్ర బృందం వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏపీ లోకల్ టీవీ అనే టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో పైరేటెడ్ సినిమా వెర్షన్ ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసింది. దీంతో మేనేజింగ్ డైరెక్టర్ హెచ్వి చలపతిరాజు నేతృత్వంలోని ఎంఎస్ కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్స్ విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని గాజువాక పోలీసులు క్రైమ్ క్లూస్ టీమ్ తో కలిసి రంగంలోకి దిగింది. గేమ్ చేంజర్ పైరేటెడ్ వెర్షన్ ను ప్రసారం చేసిన అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీ కార్యాలయంపై సంయుక్తంగా దాడి నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టీవీ ఛానల్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. మొదట ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో గేమ్ చేంజర్ కు వ్యతిరేకంగా ప్రణాళికబద్ధమైన ప్రతికూల ప్రచారం జరుగుతుందని చిత్ర బృందం గుర్తించింది. ఇందులో భాగంగా కొందరు లీక్ అయిన క్లిప్లను మాత్రమే కాకుండా మొత్తం సినిమాను ఆన్లైన్ లో టీవీలో షేర్ చేయడం జరిగింది. ఈ చర్యలు కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయని క్రైమ్ క్లూస్ టీం పోలీసులు తెలిపారు. దాంతో దీనికి కారణమైన వారిని గుర్తించి అరెస్టు చేశారు.